చంచలమ్మ అయితే తన గదిలో ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న చంచలమ్మ దగ్గరికి సింధూర వెళ్ళి, ఏంటత్తమ్మ ఎక్కడికి వెళ్ళావు? అసలు నువ్వు ఒక రోజల్లా కనిపించిపోతే నాకు ఎంత అల్లాడిపోయిందో తెలుసా నా ప్రాణం అసలు అని చెప్పేసి అంటూ చంచలమ్మ చెయ్యైతే పట్టుకుంటూ ఉంటుంది సింధూర. అలా పట్టుకోగానే చంచలమ్మ అయితే చాలా బాధతో అలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఏంటత్తమ్మ అసలు ఎక్కడికి వెళ్ళావు? మాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏం చేసావు అని చెప్పేసి అయితే సింధూర అడుగుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే కోపంగా చూస్తూ ఒకవైపు అయితే ఉండిపోతూ ఉంటుంది. ఇక సింధూరి అయితే అలా అడిగినా సరే చంచలమ్మ ఏం సమాధానం చెప్పదు. ఏంటత్తమ్మ చెప్పవా? ఎక్కడికి వెళ్ళావో చెప్పు అత్తమ్మ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది సింధూర. అలా అడిగేసరికి చంచలమ్మ అయితే అలా తలదించుకుంటూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సింధూరకి అయితే చంచలమ్మ ఏదో విషయం చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే సింధూర అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. చంచలమ్మ అయితే సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక సింధూర దగ్గరికి కేశవ వచ్చి, ఏమమ్మా ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా చంచలమ్మ? ఏదైనా నీకు చెప్పిందా అని అనేసరికి సింధూర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంటి కూడా అలా చూస్తూ ఉంటాడు, వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలని. ఇక సింధూర అయితే, నీకే సింధూర చంచలమ్మ చెప్పిందా లేదా అని కేశవ సింధూరని అడుగుతూ ఉంటాడు. అత్తమ్మ నిన్న అని చెప్పేసి చంచలమ్మ చెప్పిన విషయం అయితే చెప్తూ ఉంటుంది సింధూర. అలా చెప్పగానే కేశవ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏదో గుడికి వెళ్ళిందంట, అక్కడ స్వామీజీ ఏదో పరిష్కారం చెప్పారంట, తన ఏదో ఎవరో ఇద్దరు జాతకంలో దోషాల గురించి చెప్పారంట అనేది అంటూ ఉంటుంది. చంచలమ్మ అయితే చంచలమ్మ చెప్పిన మాటలైతే కేశవ విని అలా షాక్ అవుతూ ఉంటాడు. అత్తమ్మ నాకు ఈ విషయమే చెప్పారు మామయ్య అనేది అంటూ ఉంటుంది. మా ఇద్దరం కలవకూడదని చెప్పింది అనేది అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి సింధూర ఏం మాట్లాడుతున్నావు అని అనేసరికి, అవును మామయ్య అత్తమ్మ నాకు ఇదే చెప్పింది అనేది అంటూ ఉంటుంది.